రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు దుద్దిల్ల శ్రీనుబాబు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం కావడం పట్ల యాంటిక్లైన్ కాలనీలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు యాంటిక్లైన్ కాలనీలో తెలంగాణ చౌరస్తా వద్ద బాణాసంచా పేల్చి స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రామునికి లక్ష్మణునిగా దుద్దిల్ల శ్రీధర్ బాబుకు చేదోడు వాదోడుగా గెలుపు కోసం జిల్లాలో పర్యటించి ప్రజల మన్ననలు పొందిన దుద్దిల్ల శ్రీనుబాబుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీనుబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రాకురు మక్కా సింగన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రాకురు అన్న గారికి ఒక అన్నదమ్ములాగా ఉన్నటువంటి శ్రీనుబాబు ప్రియతమ నాయకులు దైవ సమానులు శ్రీధర్ బాబు గారి సోదరుడు శ్రీనుబాబు గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా శ్రీనుబాబు నియామకం పట్ల ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచ పిలిచి సీట్ల పంపిణీ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. శ్రీనుబాబు గారు మంత్రి నియోజకవర్గంలో కాకుండా పెద్దపల్లి జిల్లాలోనే అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేనున్నానంటూ భుజం తడుతూ అలాగే ప్రజల సమస్యలు అయితేనేమి ఎవరి సమస్యలు అయితే నా సమస్యలుగా భావించి ప్రతి సమస్యను పరిష్కరించే విషయంలో ముందుండి ఈ రోజున అంత పెద్ద పదవి రావడానికి కూడా అతను చేసినటువంటి సేవలకు గుర్తించి ఈరోజు పిసిసి అతన్ని గౌరవంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ నియామకానికి కృషి చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, అలాగే దైవ సమానులు శ్రీధర్ బాబు గారికి, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండ డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్రకురు మక్కా సింగన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో 8వ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండెటి రాజేష్, మారెల్లి రాజిరెడ్డి, జక్కుల దామోదరరావు, సారయ్య నాయక్, యాదగిరి తిరుపతి డివిజన్ అధ్యక్షులు మార్కారాజు, మల్లారెడ్డి తిరుపతి రెడ్డి, దేవనపల్లి చక్రపాణి, అనుము రాములు, పూజారి రాకేష్, పరకాల ప్రశాంత్, ఇరుకు మహేష్, మేకల అజయ్, మోత్కో అవినాష్, కొమ్ము ఓదేలు, బాదే రాయలింగు తదితరులు పాల్గొన్నారు.